ఎవండి అన్నా, ఆపరేషన్కి 10 లక్షలు అవుతుందంట అన్నయ్య. నా దగ్గర చిల్లి గవ్వ కూడా లేదు. నువ్వే ఏదో ఒకటి చేయండి అయ్యా, ప్లీజ్ అన్నయ్య. అయ్యో బాధపడద్దమ్మా, ఏదో ఒకటి చేద్దాంలే. రే, లక్ష్మి హస్బెండ్ క్రిటికల్ కండిషన్లో ఉన్నాడురా. డాక్టర్లు 24 అవర్స్లో ఆపరేషన్ చేయాలి అంటున్నారు. 10 lakhs అవుతుందంటరా. రే ప్లీజ్ రా, నా చేతనైనంత హెల్ప్ నేను చేసినాను రా. నువ్వు కూడా అంతో ఎంతో హెల్ప్ చేయరా. రే నువ్వు అట్లంటే ఎట్లరా, ప్లీజ్ రా. ఏరా ఏమైంది? ఎందుకు అంత ఉన్న పలానా హాస్పిటల్కి రమ్మన్నావు? రే, మన ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయిందిరా. 24 అవర్స్లో ఆపరేషన్ చేయాలంటున్నారా డాక్టర్లు. 10 లక్షలు అవుతుందంట. నేను కొద్దిగా అడ్జస్ట్ చేసినాను రా, నువ్వు కూడా కొద్దిగా అడ్జస్ట్ చేయరా. సర్లే కానీ మొత్తానికి డాక్టర్లు ఏం చెప్పినారు? ఉంటాడంటనా పోతాడంటనా? అయినా నీకు తెలివే లేదురా. ఎవడైనా ఈ టైంలో డబ్బులు ఇస్తాడా? అంతే, నీ 2 లక్షలు కూడా గోవింద. వాడు బతుకుతాడో లేదో తెలియదు. ఆయమ్మ మనకు ఆ డబ్బులు ఇస్తుందో లేదో కూడా తెలియదు. ఇప్పుడు ఆ డబ్బులు మనకి ఎట్లా వచ్చేది? నువ్వు అన్నది జారుకో, నేను కూడా జారుకుంటా. ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? రే, అక్కడ మన ఫ్రెండ్ రా ఉండేది. ఎన్ని కోట్లు పెడితే వాడిని మళ్ళీ ఎన్నికి తెచ్చుకోగలుగుతాం రా? డబ్బు గురించి ఆలోచిస్తున్నావు? అవునరా, నాకు డబ్బే ముఖ్యం. నువ్వు నీ సెంటిమెంట్ డైలాగులు పా. భగవంతుడా, ఇప్పుడు ఎట్లా? శిక్ష, ఆపరేషన్ జరుగుతుంది. మన ఫ్రెండ్ సేఫ్. నువ్వు డబ్బులు కట్టేసినావా? లక్ష్మి హస్బెండ్కు హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది. నా ఫ్యామిలీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా నేను హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించాను. హెల్త్ ఇన్సూరెన్సా? అవును, హెల్త్ ఇన్సూరెన్సే. ఆ విషయం లక్ష్మి కూడా తెలీదు. ఎంత భారం తగ్గించినావు మహిత. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ హెల్ప్ చేయలేదు. నా అనుకున్న వాళ్ళు ఎవ్వరూ సహాయం చేయరు. వాళ్ళని నమ్ముకోవడం వేస్ట్. నీకు గుర్తుందా, లక్ష్మి హస్బెండ్కు ఆరోగ్యం బాగాలేక ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఆ రోజే నేను తనతో ప్రీమియం చేయించాను తెలుసా. చిన్న మొత్తంతో ఇప్పుడు లక్షల వరకు కవరేజ్ వచ్చింది. ప్రీమియం ఎంత ఉంటుంది మహిత? పెద్ద అమౌంట్ ఏం కాదు, నెలకు 400 నుంచి 500 వరకు మాత్రమే. కానీ మనకు అవసరమైనప్పుడు కుటుంబ భారాన్ని భుజాల మీదకి వేసుకుని రక్షిస్తుంది. నెలకు 400-500 నుంచి స్టార్ట్ అవుతుందా? ఇప్పుడే నేను కూడా మా ఫ్యామిలీకి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటాను. ఇప్పుడు ఇబ్బంది పడినట్లు నా ఫ్యామిలీ వాళ్ళు ఇబ్బంది పడకూడదు. అది ఎలా తీసుకోవాలి ఒక్కసారి చెప్పు మహిత. తప్పకుండా, ఇది మీకు కూడానండి. నా బయోలో ఉండే లింక్ ని క్లిక్ చేయండి. అందులో మీ ఫ్యామిలీకి సరిపోయే ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. ఆన్లైన్లో సెలెక్ట్ చేసుకుంటే 25% డిస్కౌంట్. ఇప్పుడు GST కూడా 0% కదా, మరింత సేవింగ్. మరెందుకండి ఆలస్యము? ఇప్పుడే లింక్ మీద క్లిక్ చేసేసి మీ ఫ్యామిలీని సురక్షితంగా కాపాడుకోండి. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకే ఇప్పుడే హెల్త్ ఇన్సూరెన్స్ చేయండి, మీ ప్రాణాలను రక్షించుకోండి. మీ వెల్ విషర్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పించండి.